అయ్యా, ఎంత ప్రమాదం తప్పిందయ్యా! ఆ ఇనుప చక్రం తగిలుంటే మీ ప్రాణాలు పోయేవయ్యా. బా, ఆ దేవుడి దైవాలు నీకేం కాలేదు బావా. నా వరకు పిన్నియే దైవం. తనకు నా మీదున్న ప్రేమ వల్ల నాకేం కాలేదు. దయచేసి ఈ విషయాన్ని పిన్నికి తెలియనివ్వకండి. మీ అందరికీ చెప్తున్నాను, ఈ విషయం ఎక్కడితో మర్చిపోండి. నమస్కారం అండి. శారదమ్మ గారంటే నేనే. మీరేనా? తమరి కోసం నన్ను ఆదినారాయణ గారు పంపించారండి. రండి మరి. రైట్ రైట్, పోనివ్వండి పోనివ్వండి. అవును, మా బావ రాలేదా? మీ బావా? ఎవరమ్మా? నువ్వు మా బావ దగ్గర పనిచేయట్లేదా? నేను ట్రావెల్స్ లో పనిచేస్తున్నానమ్మా. ట్రావెల్సా? ఆయనెవరు? ట్రావెల్స్ అంటే బళ్ళు అద్దెకిస్తారమ్మా. అంటే నీకు సొంత బండి కూడా లేదా? మా బావ దగ్గర ఎన్ని బళ్ళున్నాయో తెలుసా? ఇంతకీ ఎవరమ్మా మీ బావా? మా బావెవరో తెలియకుండా బండి నడుపుతున్నావా? బండి నడపాలంటే డ్రైవింగ్ రావాలమ్మా. ఇంతకీ మీ బావెవరో నాకు తెలియదమ్మా. తెలీదంటే ఎలా తెలుసుకోవాలి? వెన్నెలా, అతన్ని సరిగ్గా బండి నడపనివ్వవే. ఏంటి వాసుబావా, నువ్వెవరో తెలీదంటాడు? తెలుసని చెప్పుంటే నాటుకోడి వేపుడు, చేపల పులుసు చేసి పెడదాం అనుకున్నా. ఏమ్మా, నువ్వు చెప్పేది వాసుగారి గురించా? హా, బావా బావా అంటే ఎలా తెలుస్తుందమ్మా? పేరు చెప్తే గాని తెలీదు. అయితే మా వాసుబావ నీకు తెలుసా? తెలుసమ్మా. రాత్రి నేను మీ బావ బిర్యానీ తిన్నాం. రాత్రి పూట బిర్యానీయా? అవునమ్మా, నేనే ఇప్పించానమ్మా మీ బావకి. ఏంటి, మా బావ రాత్రిపూట బిర్యానీ తింటే ఆరోగ్యం పాడవదు? ఏమవుదమ్మా? ఏమవ్వదా? మా బావ ఆరోగ్యం పాడవుతుంది. నీకు చేపల పులుసు క్యాన్సర్. చచ్చాన్రో! చచ్చిపోయాడు. మీకెలా తెలుసమ్మా? వాడే చెప్పాడు. ఊరుకో అమ్మా. అనాయ్ అనాయ్, పర్వాలేదు కదా? ఇంకో పారి గుద్దొచ్చు. నీకు డ్రైవింగ్ రాదనుకున్నాను, గుద్దడం కూడా రాదా? కళ్ళు ఎక్కడ ఎట్టుకున్నావురా? నువ్వెక్కడెట్టుకున్నావు, నేను అక్కడ ఎట్టుకున్నా. ఏంట్రా ఏంట్రా? కుట్టుదు కుట్టుదు కుట్టుదు. ఏంటన్నయ్యా, ఆపావా? అయిపోయిందా? రేయ్, ఇంకో పారి. అన్నయ్య నేను చెప్తాను. ఒరేయ్, ఇంకోసారి ఈ వీధిలో కనిపిస్తే నా బండి నీకిచ్చి నీ బండి నేను తీసుకెళ్తాను. అంతే కదన్నయ్యా? కరెక్ట్ గా చెప్పావమ్మా. పట్టు పట్టు. ఏంటి జిలేబీ?
మనం మళ్ళీ మన ఇంటికి తిరిగెళ్లేలోపు ఇక్కడ నుంచి ఏదో ఒక కారు తీసుకుని వెళ్ళాలి. అలాగే జిలేబీ, తీసుకెళ్దాం. అలా తీసుకెళ్ళాలి అంటే మొత్తం నీ మీదే ఆధారపడుంది. నువ్వు కొడితేనే గాని మనం తీసుకెళ్లేం. అమ్మో, నేను నిన్ను కొట్టలేను. నేనన్నది నన్ను కొట్టమని కాదు, నటన అదరగొట్టమని. ఓ, యు మీన్ యాక్టింగ్? ఎస్. అదైతే అదరగొట్టడం కాదు, ఇరగదీసేస్తా. పద. అబ్బా, ఇలా వెళ్తే వర్కౌట్ అవ్వదు పట్టు. నేను ముందు మొహం మార్చుకుని ఫీల్ అవుతూ వెళ్తాను. మీరు కొద్దిసేపు అయ్యాక సీరియస్ గా బిల్డప్ ఇస్తూ రావాలి. ఇదిగో ఈ ఎక్స్ప్రెషన్ చూడు. ఆహాహాహా, నువ్వు సూపర్ జిలేబీ. ఆ, ముందు నేను వెళ్తాను. పద. పద. అన్నయ్య, నేను వచ్చేసాను. ఏమ్మా, ఎలా ఉన్నావు? బావగారు వచ్చారా? ఏమైందమ్మా? ఏ సిరి, ఒకసారి నీ ఫోన్ ఇవ్వా. ఏ ఆగ్రా, చూడు సూపర్ సీన్ జరుగుతుంది. ఫాలో అవ్వు. రండి బావగారు, బాగున్నారా? మ్మ్. మీ ప్రాక్టీస్ ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను, నా ప్రాక్టీస్ బాగానే ఉంది. కానీ నీ చెల్లెలి పద్ధతి ఏం బాగాలేదు. ఏమైంది బావగారు? అరే, ఇందాక కారులో వస్తుంటే 2-3 సార్లు కారు ఆగింది. ఇప్పటికిప్పుడు కొత్త కారు కావాలని గొడవ పెట్టుకుంటుంది. ఏంటమ్మా ఇది? కారు కావాలని బావగారితో గొడవ పెట్టుకుంటావా? నేను డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టింది ఈ మధ్యనే. 2-3 నెలల్లో కొనిపెడతానంటే అసలు వినట్లేదు. బావగారు చెప్తున్నారు కదమ్మా కొనిస్తానని, కొంచెం ఓపిక పట్టు. అదంతా నాకు తెలీదన్నయ్య. నేను అమ్మతో మాట్లాడుకుంటాను వెళ్ళి. అమ్మనెందుకు డిస్టర్బ్ చేస్తావు? అసలే అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. నీకు కావాల్సింది కారే కదా, నేను కొనిస్తాను. అప్పటిదాకా బయట రెడ్ కార్ ఉంది, అది వాడుకో. థ్యాంక్ యూ అన్నయ్య. సరే బావగారు, నాకు బయట పని ఉంది, నేను వెళ్ళొస్తాను. ఓకే బావగారు, జాగ్రత్తగా వెళ్ళరండి. మ్మ్. ఆ, రే చూసావా, ఇది యాక్టింగ్ అంటే. వీళ్ళని చూసి నేర్చుకో. స్టోరీ ఎలా చెప్పాలో, స్క్రీన్ ప్లే ఎలా రాయాలో. అర్థమైందా? పద. పద. మొత్తానికి కారు సంపాదించేశావు. సూపర్. మరి ఈ జిలేబీ అంటే ఏమనుకున్నారు? హాయ్ లూజ్ బావా, ఎలా ఉన్నావు? లూజ్ ఏంటి? అది నీ స్పెట్స్ లూజ్ గా ఉన్నాయి అంటున్నాను. ఓ, స్పెట్సా? ఆ. అయితే ఓకే. అయ్యో పట్టు, అది మిమ్మల్ని వెక్కిరిస్తోంది. అయినా అర్థం కాలేదా? అయినా నువ్వేంటే రాగానే మొదలు పెట్టావు? ఏయ్, మొదలు పెట్టింది నువ్వే. వస్తూ వస్తూనే కార్ కొట్టేశావుగా. కొట్టేడివేంటి? అన్నయ్య కార్ ఇస్తా అన్నాడు. ఓవర్ యాక్షన్ చేయకు. నీ యాక్టింగ్ అంతా చూసాం. అయినా అలా డ్రామా చేసి కార్ తీసుకోవడం కంటే అడిగితే అన్నయ్య ఇస్తాడు కదా. నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. అమ్మా, 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 నీకిప్పుడు ఎలా ఉందమ్మా? ఒక్క మాట ఫోన్ చేసి ఉండొచ్చు కదమ్మా. ఏ, ఇప్పుడు బానే ఉన్నాను కదా, వదిలే. రండల్లుడు గారు, ఎంతసేపు ఎక్కడికెళ్లారు? అత్తయ్య గారు, కార్తీక్తో మాట్లాడొస్తున్నాను అత్తయ్య గారు. అమ్మా, నీకేమైనా నేను తట్టుకోలేనమ్మా. ఈ ప్రపంచంలో ఎవ్వరైనా నీ తర్వాతేనమ్మా. నాకిప్పుడు ఏమైందనే నువ్వంతలా బాధపడుతున్నావు? అల్లుడు గారు, ముందు దీనికేదైనా ట్రీట్మెంట్ ఇవ్వండి. ప్రతిదానికి ఏడుస్తూనే ఉంటుంది. పెళ్ళైన దగ్గర నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను అత్తయ్య గారు, నా వల్ల కావట్లేదు. పట్టు. జోకు ఏం లేదు. సర్లే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగేనమ్మా. జయరాం, ఆ, పంతులు గారు ఎప్పుడొస్తున్నారు? పూజ గురించి అన్నీ మాట్లాడేశావా? అది అమ్మా, పూజ? పూజ ఏంటమ్మా? మీ వాసుగారి జాతకం లగ్న చక్రం 7వ స్థానంలో దోషం ఉందమ్మా. దానివల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు. అందుకే ఈ పూజ. అమ్మా, ఇప్పుడు ఇంటి ఆడపడుచు కూడా ఆస్తిలో వాటా ఇస్తున్నారు. కొంచెం నన్ను కూడా గుర్తుపెట్టుకోవచ్చు కదమ్మా. ముందు అన్నయ్య పెళ్లి కుప్పుకొని తర్వాత చూద్దాం. నువ్విప్పుడే వచ్చావు కదా, అప్పుడే ఆస్తిపాస్తుల గురించి ఎందుకు? ముందు అల్లుడు గారికి భోజనం పెట్టు. అవును జిలేబీ, నాకు బాగా ఆకలిగా ఉంది.
భోంచేద్దాం పద పద. అత్తయ్య గారు వెళ్ళొస్తాం. ఏంటమ్మా బావ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చావేంటి? మీ బావింటికి నేను తీసుకెళ్తానమ్మా. ముందు నువ్వు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూడు, వెళ్ళు. అలాగే బావయ్య. ఏమ్మా, మీకు ఏ ఇబ్బంది లేకుండా ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేశాను. ఇదిగో ఇది ఉంచు. వద్దులే అన్నయ్య. ఉంచమ్మా, ఖర్చులుకుంటుంది. తీసుకో. సరేనమ్మా, నేను వస్తాను. జాగ్రత్త. అలాగే అన్నయ్య. వెళ్ళొస్తాను అత్తయ్య. అదేంటి మావి వెళ్ళిపోయాడా? రేపు వస్తానన్నారే. ఏం చేస్తున్నావే? అమ్మ వస్తా. ఎక్కడికే? చేపలు కొనడానికి. ఇప్పుడు చేపలు దేనికే? బావని చూడ్డానికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేత్తో వెళ్తారా? బావకి చేపల పులుసు అంటే చాలా ఇష్టం. అది వండి తీసుకెళ్లి తినిపిస్తా. అసలే ఊరికి కొత్త. జాగ్రత్త. ఆ ఇది మా వాసుబావ వాళ్ళ ఊరు. నాకేం భయం లేదు. ఆ వెళుతున్న అమ్మాయి ఎవరో తెలుసా? తెలియదు నానమ్మా. ఆదినారాయణ చెల్లెలి కూతురు. ఓ అదేంటి వీళ్ళిక్కడున్నారు? పద వెళ్ళి అడుగుదాం. శారదా, అమ్మా శారదా. ఎలా ఉన్నారు వదినా? బానే ఉన్నా. అవునొదినా, మీరిక్కడున్నారేమిటి? మా ఊళ్ళో చేయడానికి సరిగ్గా పనులు లేవు. అందుకే ఇక్కడే ఏదైనా పని చూసుకుందామని వచ్చాం. అంతేనా? లేక వాసుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి మీ కూతురికి వాసుకి సంబంధం కలుపుదామని వచ్చారా? అదేం లేదు. అసలు వాసుకి సంబంధాలు చూస్తున్నారన్న విషయమే తెలీదు. ఆహా, మీకు తెలియకపోవడం ఏమిటి? దూర బంధువులైన మాకే తెలిసినప్పుడు సొంత చెల్లెలివి నీకు తెలియదా? సొంత చెల్లెలైనా మాకు వాళ్ళకి పెద్దగా రాకపోకలేం లేవు. ఎప్పుడైనా శుభకార్యాలు జరిగినప్పుడు వెళ్ళడం అంతే. ఆ ఇంట్లో రాజేశ్వరి ఉన్నంత కాలం శుభకార్యాలు ఎలా జరుగుతాయి? నానమ్మా మనకెందుకు అవన్నీ? వెళ్దాం పదా. నీకేం తెలియదు, నువ్వు ఆగవే. వదినా, మీ అన్నయ్యకి చెప్పు, వాసుకి ఇంకో పెళ్లి చేసినా మొదటి భార్య ఎలా చనిపోయిందో అలాగే రెండో భార్య కూడా ఎక్కువ రోజులు ఆ ఇంట్లో ఉండదని చెప్పు. నా కడుపు మంట ఊరికే పోదు. నానమ్మా పద వెళ్దాం. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? అత్తయ్య, వచ్చి రాగానే దీని కళ్ళల్లో పడ్డాం. ఏం జరుగుతుందో ఏంటో. దీనికెందుకే మనం భయపడాలి? అయినా మనం వచ్చింది వాసుకి వెన్నెలతో పెళ్లి చేయడానికి అని చెప్పుండాల్సింది కదా. ఆస్తి సమానంగా పంచిచ్చినా కూడా దాన్ని నాశనం చేసుకుని మళ్ళీ ఆస్తి కావాలని మీ అన్నయ్య మీద కేసు వేసింది కదా. అవునత్తయ్య, తనంతే, మారదు. సరే, లోపలికెళ్దాం పదండి. ఇలా మొద్దుల్ని నరికే బదులు ఆ రాజేశ్వరి దేవిని నరికేసుంటే ఇప్పటికీ ఆస్తి మొత్తం మన చేతిలో ఉండేదిరా. మీరు మొద్దుల్ని నరకడానికి తప్ప దేనికి పనికిరారా? నువ్వు చెప్పినట్టుగా ఆ రాజేశ్వరి దేవిని వెళ్ళి నరికేస్తే
చంపమన్నందుకు నిన్ను, చంపినందుకు మమ్మల్ని జైల్లో కూర్చోబెడతారు. ఆ తర్వాత ఆస్తి వచ్చినా ఏం లాభం? ఆ ఆస్తి మనం అనుభవించకపోయినా పర్వాలేదు, కానీ ఆ రాజేశ్వరి మాత్రం అనుభవించడానికి వీల్లేదు. మీరు ఇలా భయపడితే ఆ రాజేశ్వరిని ఏమీ చేయలేరు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తా. హాయ్ జయరామ్, ఎలా ఉన్నావు? అవును, వాసుబావ ఎక్కడా? ఏంటి చేతిలో క్యారేజ్ ఎవరికి? ఇంకెవరికి? వాసుబావకే. నేనే స్వయంగా చేసి తీసుకొచ్చాను. ఏ ఆగో. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వింకోసారి బావా గీవా అంటూ ఈ ఇంటికొస్తే కాళ్ళిరగొడతా, అర్థమైందా? అర్థమైంది. ఇక్కడికే కాదు, రైస్ మిల్ పక్క కూడా వెళ్ళకూడదు, అర్థమైందా? అర్థమైంది. ఊరికి తిరిగి ఎప్పుడు వెళ్తున్నావు? ఈ రోజు రాత్రే వెళ్తున్నాను. ఇది మంచమ్మాయి లక్షణం. ఇక బయలుదేరో. ఏంటి వెళ్ళమని చెప్తున్నాను కదా, ఇంకా ఇక్కడ నిల్చొని చూస్తున్నావేంటి? ఏయ్, నీకే చెప్పేదే, నా కోపం తెప్పించకో. ఏంటి జయరామ్, నా దగ్గరే నటిస్తున్నావా? నీ ఫేస్ కి విలన్ లా మాట్లాడడం సెట్ అవ్వదు. సీరియస్ గా మాట్లాడినంత మాత్రాన నువ్వు విలన్ అయిపోవు. సరే సరే, నువ్వెక్కడికో వెళ్తున్నట్టున్నావు, తొందరగా వచ్చే. బావతో పాటు నువ్వు కూడా భోంచెద్దుగాను, సరేనా? బాయ్. అలా మాట్లాడవేంటి నానమ్మా? నువ్వు గాని మధ్యలో లాక్కుని రాకుండా ఉండుంటే వాళ్ళని కడిగి పడేసేదాన్ని. మరీ నటిస్తున్నారే. వాసుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న విషయమే తెలియదంట. అబద్ధం దాని మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయినా సరే నువ్వలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఎహే, నువ్వు ఊరుకో. వాళ్ళ గురించి నీకేం తెలుసు? ఏమైంది? ఏం లేదు తాతయ్యా. ఏయ్, నువ్వు ఆగవే. ఆ శారద తన కూతురుతో సహా ఈ ఊళ్ళో దిగింది. ఎందుకు? ఎందుకేమిటండి, వాసుకు సంబంధాలు చూస్తున్నారు గదా, ఆ విషయం తెలుసుకుని దాని కూతుర్నిచ్చి పెళ్లి చేద్దామని వచ్చింది. ఇక్కడే మనకు దగ్గరలో ఇల్లు కూడా తీసుకున్నారు. కోర్టులో కేసు గెలిచేది మేమే. ఆస్తి మీద ఏమైనా ఆశలుంటే వదులుకోమని ఆ శారదకి చెప్పొచ్చావా? నన్నెక్కడ చెప్పనిచ్చిందండి, మాట్లాడుతుంటేనే మధ్యలో లాక్కొచ్చేసింది. ఎందుకు లాక్కొచ్చావమ్మా? అది వాళ్ళంతా మన ఆస్తిని కాజేయటానికి వచ్చారు. అదేంటి తాతయ్య, వాళ్ళకి మనకి ఆస్తి సమానంగానే పంచారు కదా. అయినా కేసు కోర్టులో ఉన్నప్పుడు మనం ఎందుకు బయట మాట్లాడుకోవడం? సమానంగా పంచారా? వాళ్ళకేమో ఊరి మధ్యలో, మనకేమో ఊరి చివర భూములు ఇచ్చారు. వాళ్ళేమో అక్కడ రైసు మిల్లులు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. మనం ఇంకా ఇక్కడ రాళ్ళు రప్పలు కొట్టుకుంటున్నాం. ఒకవేళ మనం కేసు ఓడిపోతే? కోర్టులో ఓడిపోయినా బయట మనమే గెలుస్తాం. అదేలా తాతయ్య? చూడు మనవరాలా, ఏం చేసినా తెలివిగా చెయ్యాలి, తెలియకుండా చెయ్యాలి, మన మీద అనుమానం రాకుండా చెయ్యాలి. పక్కూరి నుండి రౌడీలను పిలిపించి ఆ ఇంట్లో వాళ్ళందర్నీ చంపేయమంటాను, ఒక్క వాసుని తప్ప. వాణ్ణొక్కడే ఎందుకు పేనాలతో వదిలేయటం? మనకు ఆస్తి రావాలంటే వాడు ప్యానాలతో ఉండాలి కదా. మనకు ఆస్తి రావాలంటే వాడు ప్యానాలతో ఉండాలి కదా. ఏంట్రా చూస్తున్నారు? మా నాన్న మాటలు చెప్పడం తప్ప ఏదీ చేయడనుకుంటున్నారా? ఈసారి మాత్రం వదిలిపెట్టను, వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
సమయముత్రం హృదయ నిలకరుత్రం